ప్రజెంట్ ఎన్టీఆర్ గారైతే వార్ 2 షూటింగ్‌లో ఉన్నారు. సో, వార్ 2ని త్వరగా ఫినిష్ చేసి వెంటనే ప్రశాంత్ నీల్ గారికి సంబంధించిన మూవీలో అయితే జాయిన్ అవ్వాలని చెప్పి ఆయనైతే భావిస్తున్నారనమాట. సో, 'దేవరా' సినిమా కూడా జపాన్‌లో రిలీజ్ అయింది. జపాన్‌లో మంచి కలెక్షన్స్ అయితే సినిమా రాబడుతుంది. సో, ఈ సినిమాకి మంచి టాక్ అయితే జపాన్‌లో క్రియేట్ అయింది. రీసెంట్‌గానే ఎన్టీఆర్ గారు కూడా జపాన్‌కి వెళ్ళి ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్‌లో అయితే చాలా అంటే చాలా బాగా పాల్గొన్నారనమాట. సో, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి టాక్ రావడంతో ఇప్పుడు 'దేవరా పార్ట్ 2' ఎప్పుడు వస్తుందని చెప్పి అక్కడున్న ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారనమాట. దీని గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్టీఆర్ గారు. ఏంటంటే 'దేవరా 2' ఎలా ఉండబోతుందని చెప్పి క్వశ్చన్ అడిగినప్పుడు, సో కేవలం మీరు 'దేవరా పార్ట్ 1లో దేవరా క్యారెక్టర్ గురించే చూశారు. వరా క్యారెక్టర్ గురించి ఏమీ చూడలేదు. పార్ట్ 2లో వరా క్యారెక్టర్ చాలా అంటే చాలా హైలైట్గా ఉండబోతుంది. మీరు అసలు ఊహించలేరు ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారనే విషయం గురించి. మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. హై విజువల్ ఎఫెక్ట్స్తో మూవీ అయితే రాబోతున్నట్టుగా ఆయన అయితే అక్కడ మాట్లాడారనమాట. సో అలానే ఇప్పుడు ఏంటంటే ఈ 'దేవరా పార్ట్ 2' గురించి కన్నా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అలాగే ఎన్టీఆర్ గారు సంబంధించిన మూవీ గురించే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ పైన అలాగే ఈ కాంబినేషన్ పైన అంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు, ఇది ఇండియన్ సినిమా కాదు, ఇది ఇంటర్నేషనల్ మూవీ అన్నట్టుగా వాళ్ళైతే చాలా గట్టిగా చెప్తున్నారనమాట. సో మూవీ స్టాండర్డ్స్ అయితే మాత్రం ఎక్కడో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్నారు. బట్ ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అనే దాని గురించి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ గురించి ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే మే 20వ తేదీన అంటే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ సంబంధించిన పోస్టరు లేదంటే ఏదైనా చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు అని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. నాకు తెలిసి ఆ రోజున మేబీ ఎటువంటి అప్డేట్స్ అయితే రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆగస్ట్ 14నే వార్ 2 సినిమా రాబోతుంది కాబట్టి చాలా వరకు వార్ 2 సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే ఆ రోజు ఇస్తారు. సో మేబీ ఆ రోజే ఎన్టీఆర్ గారికి సంబంధించిన టీజర్ రావచ్చు, లేదంటే లుక్ రావచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా ఎన్టీఆర్ సంబంధించిన గ్లింప్స్ వీడియో అయితే ఆ రోజు పక్కగా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకే రోజున 2 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారంటే మాత్రం సో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి హైప్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే ఆ రోజునైతే రాదు. జస్ట్ ఏమన్నా బర్త్డే విషెస్ చెలుపుతూ ఆ మూవీ టీం నుంచి అయితే పోస్టర్ అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ వార్ 2 సంబంధించిన ఏదో ఒక గ్లింప్స్ వీడియో కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ గారికి సంబంధించిన పోస్టర్ కావచ్చు, ఏదో ఒకటి అయితే పక్కా వస్తుంది. డ్రాగన్ సంబంధించింది మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుంది. సో మేబీ నెక్స్ట్ రాబోయే దసరా కానీ లేదంటే దివాళీ సమయంలో మంచి ఫెస్టివల్స్ చూసుకొని ఆ టైంలో రిలీజ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. సో బట్ మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.